పరిచారకుడు First అంటాము. Timothy, 3rd chapter, మొదటి తిమోతి 3వ అధ్యాయము and verse 13. 13వ వచనంలో మనం చూసినట్టుగా పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. God will give you boldness in your heart. దేవుడు నీ హృదయంలో అలాంటి బహుధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. If you want to be great in the kingdom of God, నీవు దేవుని రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటే be a servant of all. అందరికీ సేవకుడిగా పరిచారకుడిగా ఉండు. There is another chorus if you want to be great in the kingdom of God. Gospel according to Matthew, మత్తయి సువార్త 20th chapter 20వ అధ్యాయము and verse 26. 26వ వచనము. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. If you want to be great, మీలో గొప్పగా ఉండాలి అని అనుకుంటే first be a servant. మొట్టమొదటిగా పరిచారకుడిగా ఉండాలి. Have the mind of a servant. ఒక పరిచారకుడికి ఉండేటువంటి మనసు కలిగి ఉండాలి. Don't say, I cannot do this. నేను ఇది చేయలేను అని I అనవద్దు. cannot do that. నేను అది చేయలేను, I am so weak. నేను ఎంతో Don't బలహీనుడను, say like that. ఆ రీతిగా చెప్పవద్దు. God will give you courage and boldness. He will strengthen you. దేవుడు నీకు కావలసిన శక్తిని బలమును ఇస్తాడు ఖచ్చితంగా. That's what we see in the first text. అదే మనము ఇక్కడ మొదటి భాగంలో చూస్తున్నాము. He will strengthen you. ఆయన మనల్ని బలపరుస్తాడు. If you plunge into the work, మీరు ఆ యొక్క పనిలోనికి దిగితే He will strengthen you. ఆయనే మనల్ని He బలపరుస్తాడు. will take away your weakness. మన బలహీనతలన్నిటినీ తీసివేస్తాడు. We see Stephen. మనము స్టెఫెనును చూస్తాము. He was అతడు one of the deacons. పరిచారకులలో ఒకడిగా ఉన్నాడు. Acts 6th chapter. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. There was trouble between widows, Greek I- and Hebrews. Food department, there was a trouble. ఆహారం విషయమై ఆ గ్రీకు భాష మాట్లాడేటువంటి ఆ విధవరాండ్ల మధ్యలో కొంత సమస్య అనేది అక్కడ చూస్తాం. Apostles said, we cannot do all these things. We will appoint some men, some deacons. అప్పుడు అపోస్తలులైనటువంటి వారు అంటున్నారు, మేము ఈ విషయాలన్నీ చూసుకోలేము కాబట్టి We కొంతమంది పరిచారకుల్ని మేము ఏర్పరుస్తాము. We cannot see that food department. మేము ఈ ఆహార విషయంనే పంచిపెట్టుట విషయంలోనే మేము చూసుకోలేము We will కాబట్టి be praying మేము ప్రార్థిస్తాము, and we will be preaching. మేము బోధించుటలో నిమగ్నం That's అవుతాము. what God has given us. అదే దేవుడు మాకు ఇచ్చిన పని. But we will lay hands upon some people and they will be deacons. కానీ మేము ఒక 7 పైన చేతులుంచి ప్రార్థిస్తాము, వారిని పరిచారకులుగా ఏర్పరుస్తాము అని. Acts 6th chapter, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము verse 3 and 4. 6వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, వారిని ఈ పనికి నియమింతుము. So one of them was Stephen. ఆ 7 ఒకరే స్టెఫెను. He was only a servant అతడు కేవలం ఒక పరిచారకుడు. in the feeding department or food department. అతను ఆ ఆహారము పంచిపెట్టే విషయంలో ఉండాల్సినటువంటి పరిచారకుడు. He was faithful. కానీ అతడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. But how he was? ఏ రీతిగా ఉన్నాడు అతను? 4 and 5 verses. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. And 8th verse. 8వ వచనంలో చూస్తే, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను God చేయుచుండెను. promoted him to the ministry. దేవుడు ఆ యొక్క సేవ కొరకై అతని స్థాయిని వృద్ధి పొందించాడు. God filled him with power and Holy Spirit. దేవుడు అతన్ని కృపతోనూ బలముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపి ఉన్నాడు. Why we are not able to be filled with the Holy Spirit? మనం ఎందుకు దేవుని ఆత్మచేత We are నింపబడలేకపోతున్నాము? not faithful in serving the Lord. మనము ఇంకా కూడా దేవుని సేవించడంలో నమ్మకస్తులంగా లేము. He was so faithful in food department. కానీ అతడు ఆహారం పంచిపెట్టే విషయంలో ఎంతో నమ్మకస్తుడిగా Many ఉన్నాడు. people, they are grumbling and murmuring in the kitchen. చాలా మంది ఆ యొక్క వంటశాలలో ఎంతో సనుగులతో గొనుగులతో ఉంటారు. All things I must do. అన్నీ కూడా నేనే చేయాలా? How can God fill you with Holy Spirit? అలా అన్నప్పుడు దేవుడు ఏ రీతిగా ఆత్మచేత నిన్ను How నింపగలడు? can God fill you with His power? దేవుడు తన శక్తి చేత నిన్ను ఏ రీతిగా నింపగలుగుతాడు? He was so faithful. అతడు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. When he was serving the Lord faithfully in the food department, ఆహార విషయంలో అతను నమ్మకంగా ఉన్నప్పుడు God really filled him with His
power and the Holy Spirit. దేవుడు నిజంగానే తన యొక్క శక్తి చేత పరిశుద్ధాత్మ చేత అతన్ని నింపాడు. You are not faithful in small things. నీవు ఈ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండలేకపోతున్నావు. What are your thoughts? నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? You don't have humble thoughts. నీకు You తగ్గినటువంటి don't have the తలంపులు thoughts లేవు. of humility. నీకు తగ్గించుకున్నటువంటి విధేయత చూపించే Search తలంపులు your లేవు. heart. నీ హృదయాన్ని Are పరీక్షించుకో. you a good servant? నీ ఒక మంచి పరిచారకుడివా Then పరిచారకురాలివా? only God will fill you with His power. మంచిగా నువ్వు పరిచార చేయగలిగితేనే You are దేవుడు నీ a ఆత్మ ద్వారా- disobedient girl. నీవు ఒక అవిధేయత You చూపించే don't want to obey the servant of God. నీవు దేవుని సేవకులకు విధేయత Somehow you want to చూపించాలి. reject and ఏదో refuse. రీతిగా వ్యతిరేకించడానికి చూస్తూ You ఉంటావు. want to disobey. నీకు అవిధేయత ఉన్నది. You are thinking yourself, నీ గురించి నీవే తలస్తూ ఉంటావు. I cannot obey you. నేను మీకు విధేయత చూపించను అని. How can God use you? ఆ రీతిగా ఉంటే దేవుడు How రీతిగా can God bless you with His peace? ఏ రీతిగా దేవుడు తన సమాధానం చేత నిన్ను ఆశీర్వదించగలడు. And what we see about Stephen when he was stoned, మనం స్టెఫెను గురించి ఏం చూస్తున్నాము? రాళ్లతో కొట్టబడ్డప్పుడు అతడు first we saw he was filled with the Holy Spirit. మొట్టమొదటగా అతడు దేవుని ఆత్మ చేత నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాము. When he was stoned to death, అతడు రాళ్ల చేత కొట్టబడి his చంపబడ్డప్పుడు face shone like an angel. అతని ముఖం అనేది దేవదూత ముఖము వలె కనబడింది. 15th verse. 6వ అధ్యాయము 15వ వచనము. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. And wicked Saul was there. అక్కడ సౌలు ఉన్నాడు. He saw his face. సౌలు కూడా స్టెఫెను మొహమును చూసి ఉన్నాడు. It was shining like an angel. అతని ముఖము ఒక దేవదూత ముఖము వలె అది కనబడుతుంది. That changed his heart. ఆ దృశ్యం అనేది సౌలు యొక్క హృదయాన్ని మార్చింది. Because he was telling, Lord, lay not this sin upon these people. ఎందుకంటే అక్కడ స్టెఫెన్ చెప్తున్నాడు, ప్రభువా ఈ పాపమును వీరి మీద మోపవద్దు అని. He forgave Saul. సౌలును కూడా స్టెఫెన్ క్షమించాడు. That changed his heart. ఆ విషయం అనేది సౌలు యొక్క హృదయాన్ని It was మార్చగలిగింది. big shock to Saul. అది సౌలుకు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా తోచింది. That was the result of servanthood. అది ఒక పరిచారకుని యొక్క ఫలితము అనేది ఆ రీతిగా ఉన్నది. He was promoted from food department to the ministry of Jesus, and Holy Spirit took hold of me. స్టెఫెను ఆ యొక్క ఆహారము పంచిపెట్టుట ఆ యొక్క స్థాయి నుంచి దేవునికి పరిచర్య చేసే స్థాయి వరకు కూడా అతను He was ఎదగగలిగాడు. promoted అతడు స్థాయిని వృద్ధి from పొందించుకోగలిగాడు. elementary school to high school. ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఏ రీతిగానైతే ప్రమోట్ చేయబడతారో Be faithful in servanthood. ఆ యొక్క పరిచర్య చేసే విషయంలో Certainly నమ్మకస్తుగా God ఉండండి. will bless you. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Then we'll see another person in the same 7 deacons, same company. మనము ఆ యొక్క 7 పరిచారకుల్లోనే మనం ఇంకో వ్యక్తిని కూడా చూస్తున్నాము. Another person was Philip, ఇంకొక వ్యక్తే ఫిలిప్పు. 8th chapter, 8వ అధ్యాయము 5th verse అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనము. and verse 5. 5వ వచనము. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని He went to Samaria, అతడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు Jerusalem to వెళ్ళాడు. Samaria, యెరూషలేము నుండి సమరయ వరకు వెళ్ళాడు. because people were not able to bear the tortures. ఎందుకంటే ప్రజలు అక్కడ కలుగుతున్న హింసను వారు తట్టుకోలేకపోతున్నారు. He went యెరూషలేములో to Samaria. అతడు సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. And what happened? అక్కడ ఏం జరిగింది? క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా God promoted him దేవుడు అతని స్థాయిని పెంచాడు. from food department to the ministry. ఇతని కూడా ఆహారము పంచే విషయము నుంచి దేవుని పరిచర్య చేసే స్థాయికి అతన్ని వృద్ధి పొందించాడు. God made him to do signs and wonders and healings. దేవుడు అతని ద్వారా ఈ సూచక క్రియలను అద్భుత కార్యములను ఆ యొక్క దయ్యముల నుంచి విడుదలను చేయిస్తున్నాడు. అతని You ద్వారా want to do his ministry faithfully? నీవు ఆయన యొక్క సేవ నమ్మకంగా చెయ్యాలి అనుకుంటున్నావా? Be a faithful servant of God. ఒక నమ్మకమైన పరిచారకుడిగా ఉండు దేవునిలో. Ephesians 6th chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ
క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. Be faithful as Christ. క్రీస్తు వలె మీరు కూడా విధేయులై ఉండుడి. Be faithful. నమ్మకస్తులుగా ఉండండి. If you are faithful, మీరు నమ్మకస్తులుగా ఉంటే God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Finally, let us turn to Genesis. చివరగా మనము ఆదికాండము చూద్దాము. Let us see Abraham, అబ్రహాము గూర్చి చూద్దాము. 15th chapter. 15వ అధ్యాయము. He had a servant. అతనికి ఒక సేవకుడున్నాడు. You know the name of the servant? ఆ సేవకుడి పేరు మీకు తెలుసా? Eliezer. ఎలియాజర్. How he served Abraham. అతడు ఏ రీతిగా అబ్రహామును సేవించాడు. And what was Abraham telling about Eliezer to God? ఎలియాజర్ గూర్చి అబ్రహాము దేవుడితో ఏం చెప్తున్నాడు? 15th chapter and 2nd verse. 15వ అధ్యాయము 2వ వచనము. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. Abraham thought, this Eliezer would be the possessor of all my inheritance. అబ్రహాము తలంచాడు, ఈ ఎలియేజరే నా ఇంటి ఆస్తి అంతటికీ కూడా యజమానుడు అయిపోతాడు కదా. Because he was faithful. ఎందుకంటే అతడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. Abraham saw such a faithfulness in Eliezer. అబ్రహాము అంతటి నమ్మకత్వాన్ని ఆ యొక్క ఎలియాజర్లో చూడగలిగాడు. Happily he wanted to part with his possessions and inheritance. సంతోషంగా ఆయన యొక్క ఆ సంతటిని కూడా ఎలియాజర్కి ఇవ్వడానికి అతను తలంచి ఉన్నాడు. You have a great inheritance in heaven. నీకు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప స్వాస్థ్యం ఉన్నది. Be faithful as a servant. ఈ యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉంటే You will be inheritance of God. నీవు దేవుడిచ్చే ఆ స్వాస్థ్యమును పొందుకోగలుగుతావు.